హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్టీ వంటకాలు. ఈరోజు ఎంతో రుచిగా ఉండే ఒక కారపొడి అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నా. దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చెప్తా. ముందుగా ఒక కప్పు కందిపప్పు, ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు శనగపప్పు, ఒక కప్పు నువ్వులు తీసుకున్నా. దానికి తగ్గట్టుగా ఒక 30 ఎండుమిర్చి, ఒక 2 ఎల్లుల్లిపాయలు, ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నా. మనం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా తీసుకున్న పప్పులన్నీ సిమ్లో పెట్టుకుని బాగా వేపుకోవాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. కొంచెం గోల్డెన్ కలర్ రాగానే చల్లారి పెట్టుకోవాలన్నమాట, పక్కకు తీసేసుకుని. ఇప్పుడు ఇవైతే గోల్డెన్ కలర్ అయితే వచ్చేసినవి. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటా. మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారి పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకుని ఎండుమిర్చి జీలకర్ర కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కూడా వేసుకొని మాడిపోకుండా చక్కగా ఫ్రై చేయాలన్నమాట. ఇలా ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత బాగా చల్లారి పెట్టేసుకొని ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం తగినంత సాల్ట్ కూడా వేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఒక 50% వరకు నలిగిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న ఎల్లుల్లి రేకలన్నీ కూడా వేసేసుకుని మెత్తగా పొడి చేసేసుకోవాలి. చూసారా, ఇలా 50% నలిగిందనమాట. ఇప్పుడు దీంట్లో నేను ముందుగా తీసుకున్న ఎల్లుల్లి రేకలు కూడా వేసి మళ్ళీ పట్టేసా. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత మనం ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. అంతే అండి, కారపొడి అయితే రెడీ అయిపోయింది. దీని టేస్ట్ కూడా చూసేద్దాం. మరి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఇలా కారపొడి వేసుకొని తింటే ఉంటుందండి బాబు, సూపర్ అండి. మంచి వాసనతో అదిరిపోతుంది. ముందుగానే ఆకలి వేసేస్తుంది అన్నమాట ఈ వాసనకి. ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ తినేవాళ్ళు తక్కువగా ఉంటారు కదా. పిల్లలు కూడా కూరలు నచ్చక మారం చేస్తూ ఉంటారు. అలాంటి పిల్లలకి పెద్దవాళ్ళకి కొంచెం ఇలా నెయ్యి వేసి కారపొడి వేసి పెట్టండి, శుభ్రంగా భోజనం చేస్తారనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు.